ఈ రోజు నుంచైతే మాకు సెకండ్ సెమ్ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఎలా రాసారో చెప్పండి. అందరూ పాస్ అవుతారు. ఏం టెన్షన్ పడొద్దండి. అండ్ ఇంకొక సెమ్ అయిందంటే మేము కూడా సీనియర్స్ అయిపోతాము. బికాస్ ఇది సెకండ్ సెమ్ కాబట్టి. ఇంక కాసేపు అలా కోతి చేష్టాలు అవన్నీ చేసేసి ఇంక రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఫైనలీ జడ కూడా వేసుకొని రెడీ అయిపోయాను. ఇంక తినడం ఒక్కటే మిగిలుంది. ఇంక తినేసి కాలేజ్‌కైతే వెళ్ళాలి. ఇంక తినడం అయితే వంట చేసే ఓపిక అయితే నాకు లేదు. సో, ఇంక బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చుకొని తింటున్నాను. ఇంక తింటున్నానో లేదో మా వాళ్ళైతే ఫోన్స్, మెసేజెస్ అంతా చేస్తున్నారు. "ఏం చేస్తున్నావు? స్టార్ట్ అయ్యావా లేదా?" అని. ఇంకా ఇదైతే నేనేమో రెడీ అయ్యి వెళ్తుంటే మా పిచ్చిది మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంక నేనేం తినేస్తున్నానో దానికి పెట్టకుండా అని లేసి చూస్తుంది. ఇంక ఇదేం వర్కౌట్ అవ్వదు అని తెలిసి మళ్ళీ పడుకుంటుంది. మన టైం బాగున్నా బాగలేకపోయినా మన చేతి టైం మాత్రం బావుండాలి. అదే బ్రో వాచ్ మాత్రం బావుండాలంటున్నాను. ఇంక నిన్న గ్రూప్‌లో అయితే ఒక 100 పేజెస్ నోట్స్ తెచ్చుకోండి అని మెసేజ్ పెట్టారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క నోట్స్ కొనడం ఎందుకులే అని ఒకేసారి ఒక 3 నోట్స్ అయితే కొన్నాను. ఈ నోట్స్‌లన్నింట్లో కూడా నాకు ఈ నోట్స్ నచ్చింది. ఎందుకంటే విరాట్ ఉన్నాడు కాబట్టి. విరాట్ ఈస్ మై ఫేవరెట్ క్రికెటర్. అండ్ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈ నోట్స్ కూడా కొంచెం షైనింగ్‌గా బావున్నాయి. నా హ్యాండ్ రైటింగ్ నేను రాస్తాను క్లాస్‌లో నోట్స్. బట్ ఆ హ్యాండ్ రైటింగ్ నాదే అర్థం కాదు. సో, నోట్స్ బావుంటేనే హ్యాండ్ రైటింగ్ కొంచెం రాస్తానేమో అనేసి కొంచెం చూసి తెచ్చుకున్నాను. అండ్ పెన్స్ కూడా ఈసారి ఇవైతే తెచ్చుకున్నాను. బేసిక్‌గా అయితే నేను పెంటోనిక్ పెన్సే యూజ్ చేస్తాను. చూద్దాం ఇవెలా వస్తాయి హ్యాండ్ రైటింగ్. ఇంక వెళ్తుంటే మా పిచ్చిదేమో ఎత్తుకున్నాను. సో, ఇంక నా వాచ్ కొరకడానికైతే ప్లాన్ ఏసింది. ఇంక పక్కకి తీస్తుంటే వెళ్ళిపోతుంది అలిగి. అది అలిగి వెళ్ళిపోతుంటే మనం వదిలేస్తామా? దాన్ని కాసేపు ఎత్తుకొని బుజ్జగిచ్చి, గిచ్చి, గిల్లేసి మొత్తం ఆడుకొనైతే ఇంక వెళ్తున్నాను. అందరి కాలేజ్‌లో సాగే మా కాలేజ్‌లో కూడా ఐడీ కార్డ్ మస్ట్. ఐడీ కార్డ్ లేకపోతే సింపుల్ వెళ్ళి నిద్రపోమ్మా ఇంటికెళ్ళి అని పంపించేస్తారు. ఇంకా ఫస్ట్ డే మనం కాలేజ్‌కెళ్తుంటే ఒక్కటే వెళ్తామా తోడు లేకుండా. అందుకే మా ఖుష్బూని కూడా తోడు తీసుకొని ఇంకా కాలేజ్‌కైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఫైనల్లీ కాలేజ్‌కైతే వచ్చాను. మా కాలేజ్‌లో ఫోన్ అయితే అలో లేదు క్లాస్ టైమ్స్‌లో. సో, ఇంకా ఫోన్ అయితే డిక్కీలోనే పెట్టేసి ఇంకా కాలేజ్‌లో క్లాస్‌లోకైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మా జయమ్మ క్యారీ అయితే మొత్తం అంతా ఓపెన్ చేసి కింద పోసేసాను. అది మొత్తం నా డ్రెస్ పైన కూడా పడింది. వెళ్ళి క్లీన్ చేసుకొనొచ్చాను. మేమైతే ఎవరి క్యారీ వాళ్ళు తినము. మొత్తం ముగ్గురము పెట్టుకొని ఆస్తి పంపకాల కన్నా ఎక్కువ సీరియస్‌గా మొత్తం పంపకాలు చేసి అప్పుడు తింటాము. ఇంకా కింద పడిన ఆ కర్రీ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాము. మా కాలేజ్‌లో ఆఫ్టర్‌నూన్ అయితే చాలు అసలు బాయ్సే కనపడరు బయట. అందరూ ఇంటికెళ్ళిపోతారు. తినడానికి ఇంటికెళ్తారు. సో, ఇంకా మొత్తం మహిళా సంఘం మీటింగ్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. గ్రౌండ్‌లోకెళ్తే చాలు మొత్తం గ్రూప్స్‌గా ఉంటారు. ఇంక తిన్న తర్వాత అయితే ఉన్నదే ముగ్గురం. ఆ ముగ్గురం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకుంటూ తింటున్నాము. నాకు కోల్డ్ ఉంది అనేసి అయితే వీళ్ళైతే క్యాంపా నా ముందు తెచ్చుకొని మరీ తాగుతున్నారు కావాలని. ఇంకా కాలేజ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే ఏదో ఒకటి తిందామని వచ్చాము. ఈ పునుగులు అయితే తీసుకున్నాం. 40 రూపీస్‌కి 12 వచ్చాయి. అండ్ వీడియో తీస్తుంటే ఫుల్ ఎండ తగులుతుంది. మొత్తానికైతే ఈ సైడ్ నుంచి బాగొస్తుందని ఈ సైడ్ నుంచి అయితే తీశాను. మేము కాలేజ్‌కి వెళ్తున్నామో ఏదో తినడానికి వెళ్తున్నామో మాకైతే తెలీదు. ఎందుకంటే రోజు ఏదో ఒకటి తింటూనే ఉంటాము. ఇంక మొత్తానికి ఏదో ఒకటి తినేసి అయితే అందరం వాళ్ళ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము.